హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిఎస్కే కాంపిటేటివ్ అడ్డా యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి పోస్టల్ డిపార్ట్మెంట్ చరిత్రలోనే 97,104 వేకెన్సీస్తో మనకి త్వరలో నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ కాబోతున్నాయి. దీనికి సంబంధించి మనకి అఫీషియల్గా పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద భర్తీ చేయాల్సినటువంటి వేకెన్సీస్ లిస్ట్కి సంబంధించినటువంటి నోటీస్ అయితే రిలీజ్ కావడం జరిగింది. సో దీనికి సంబంధించి వచ్చినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ చెప్తాను. అలాగే పోస్టల్ రిక్రూట్మెంట్లో కొన్ని పోస్టులకి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్స్కి సంబంధించి కూడా చేంజెస్ అయితే చేశారు. సో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో అయితే చూద్దాము. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు ఇచ్చేటువంటి ఒక చిన్న లైక్ చాలా ఎంకరేజింగ్ అండ్ మోటివేటింగ్గా ఉంటుంది. కాబట్టి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, మనకి పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి 27th జూలైన ఒక అఫీషియల్ నోటీస్ రిలీజ్ అయింది. అలాగే మనకి ఈ మంత్ 15th కూడా మరొక అఫీషియల్ నోటీస్ అయితే రిలీజ్ కావడం జరిగింది. ఈ 2 నోటీసెస్ ద్వారా పోస్టల్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వేకెన్సీస్ని ఏ విధంగా భర్తీ చేయాలి, టోటల్ మనకి పోస్టల్ డిపార్ట్మెంట్లో ఉండేటువంటి పోస్టల్ అసిస్టెంట్, సార్టింగ్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్, అలాగే మిగిలినటువంటి ఎంటీఎస్ లాంటి పోస్టులన్నింటినీ కూడా ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేటువంటి కంప్లీట్ డీటెయిల్స్తో మనకి ఈ నోటీసెస్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఇందులో మనకి ముఖ్యంగా చూసుకున్నట్లయితే పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి రిలీజ్ అయ్యేటువంటి పోస్టల్ అసిస్టెంట్ అండ్ సార్టింగ్ అసిస్టెంట్కి సంబంధించి ఇప్పటి వరకు మనకి ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ అనేటువంటి ఈ రిక్రూట్మెంట్ ద్వారా ఈ పోస్టల్ అసిస్టెంట్ అండ్ సార్టింగ్ అసిస్టెంట్ రిక్రూట్మెంట్ అయితే జరిగేది. కానీ రాబోయేటువంటి రిక్రూట్మెంట్కి సంబంధించి ఇక నుండి ఎస్ఎస్సి సిజిఎల్ఈ ద్వారా రిక్రూట్మెంట్ చేయాలని చెప్పేసి మనకి ఇక్కడ క్లియర్గా నోటీసులు అయితే పోస్టల్ డిపార్ట్మెంట్ మెన్షన్ చేయడం జరిగింది. సో ప్రీవియస్గా మనకి ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ నుంచి రిలీజ్ అయ్యేటువంటి పోస్టల్ అసిస్టెంట్ అండ్ సార్టింగ్ అసిస్టెంట్కి సంబంధించి మీరు అప్లై చేయాలి అంటే ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉంటే అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉండేది. కానీ దీనికి సంబంధించినటువంటి ఎలిజిబిలిటీని ఇప్పుడు మార్చారు. ఇప్పుడు ఎస్ఎస్సి సిజిఎల్ ద్వారా భర్తీ చేస్తున్నారు కాబట్టి ఎస్ఎస్సి సిజిఎల్లో ఉండే ప్రతి పోస్ట్కి మీరు అప్లై చేయాలి అంటే డిగ్రీ క్వాలిఫికేషన్ ఉండాలి. సో ఆ విధంగా 10+2 నుంచి బ్యాచిలర్స్ డిగ్రీకి మారుస్తున్నట్లు మనకి ఇక్కడ చేంజ్ ఆఫ్ క్వాలిఫికేషన్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. సో మనకి ఈ నోటీస్లో ఇచ్చినటువంటి థర్డ్ పాయింట్ చూసుకున్నట్లయితే, ఇన్ వ్యూ ఆఫ్ ది చేంజ్ ఇన్ ప్రిస్క్రైబ్డ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఫ్రమ్ 10+2 టు బ్యాచిలర్స్ డిగ్రీ, Staff Selection Commission SSC is requested to recommend candidates for appointment as postal assistant and sorting assistant on the basis of combined graduate level examination 2022 onwards అని చెప్పేసి ఇక్కడ మనకి క్లియర్ కట్ డీటెయిల్స్లో ఇవ్వడం జరిగింది. సో ఇక నుంచి రిలీజ్ అయ్యేటువంటి ఎస్ఎస్సి సిజిఎల్ రిక్రూట్మెంట్ ద్వారా మనకి పోస్టల్ అసిస్టెంట్ అండ్ సార్టింగ్ అసిస్టెంట్ రిక్రూట్మెంట్ అయితే జరుగుతుంది. సో ఇక నుంచి మనకి ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉంటే నాట్ ఎలిజిబుల్ అనమాట పోస్టల్ అసిస్టెంట్కి, సార్టింగ్ అసిస్టెంట్కి. ఇక నుండి మీకు డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంటేనే మీరు ఈ పోస్టల్ అండ్ సార్టింగ్ అసిస్టెంట్ పోస్టులకి అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ అయితే ఉంటుందని ఇక్కడ మనకి క్లియర్గా ఈ నోటీస్ ద్వారా అయితే తెలుస్తుంది. మరొక నోటీస్ మనకి ఈ నెల 15th రిలీజ్ కావడం జరిగింది. సో ఈ నెల 15th రిలీజ్ చేసినటువంటి ఈ యొక్క నోటీస్లో మనకి ఇక్కడ సబ్జెక్ట్ చూసుకున్నట్లయితే ఫిల్లింగ్ అప్ ఆఫ్ వేకెన్సీస్ అండ్ రిక్రూట్మెంట్ ప్లాన్ అని చెప్పేసి మనకి ఇక్కడ ఏ విధంగా ఈ పర్టికులర్ వేకెన్సీస్ని సో పోస్టల్ డిపార్ట్మెంట్లో ఉండేటువంటి మిగిలినటువంటి వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి, వాటిని ఏ విధంగా భర్తీ చేయాలనేది మనకి ఇక్కడ నోటీస్ అయితే రిలీజ్ కావడం జరిగింది. సో ఇక్కడ చూసినట్లయితే ఇది కొంచెం బ్లర్రీగా ఉంది. నేను మీకు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. అలాగే పీడిఎఫ్స్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, మీరు చూసుకోవచ్చు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే గవర్నమెంట్ హ్యాస్ డిసైడెడ్ టు ఫిల్ ఆల్ వేకెంట్ పోస్ట్స్ ఇంక్లూడింగ్ వేకెన్సీ అప్ టు December 2023. ఓకే, సో పోస్టల్ డిపార్ట్మెంట్ ఇక్కడ డిసైడ్ కావడం జరిగింది 2023 డిసెంబర్ వరకు ఉన్నటువంటి వేకెన్సీస్ అన్నింటినీ కూడా భర్తీ చేయాలని చెప్పేసి గవర్నమెంట్ డిసైడ్ అవ్వడం జరిగిందని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు. సో ఇక్కడ చూసినట్లయితే ఆన్ ఏ మిషన్ మోడ్ అప్రోచ్ అని చెప్పేసి కూడా మెన్షన్ చేశారు. సో చాలా త్వరితగతిన ఈ రిక్రూట్మెంట్ అయితే చేయాలని చెప్పేసి 2023 డిసెంబర్ వరకు మనకి ఏర్పడేటువంటి పోస్టల్ డిపార్ట్మెంట్లో ఉండేటువంటి అన్ని ఖాళీలని భర్తీ చేయాలని చెప్పేసి, అది కూడా చాలా త్వరితగతిన, మిషన్ మోడ్ అంటే త్వరితగతిన భర్తీ చేయాలని చెప్పేసి నిర్ణయించినట్లు ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చాడు. సో ఇక్కడ బేస్డ్ ఆన్ ది ఇన్ఫర్మేషన్ ప్రొవైడెడ్ బై సర్కిల్స్ 87,475 వేకెన్సీస్ అప్ టు 31/12/2021. ఓకే, 2021 డిసెంబర్ 31 నాటికి 87,475 పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పేసి ఇక్కడ మనకి మెన్షన్ చేయడం జరిగింది. సో వర్ రిపోర్టెడ్ టు డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ డిఓపిటి. మనకి సెంట్రల్ గవర్నమెంట్లో ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది డిఓపిటి అని,
అన్ని గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్లో ఉండేటువంటి వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి, ఎంతమంది ఎంప్లాయీస్ పనిచేస్తున్నారు అనేది ఈ డిపార్ట్మెంట్ చూసుకుంటుంది. సో ఆ డిపార్ట్మెంట్ ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారం 2021 డిసెంబర్ నాటికి 87,475 వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయని మెన్షన్ చేశారు. ఆఫ్టర్ టేకింగ్ ఇన్ టు అకౌంట్ లైక్లీ టు రిటైర్మెంట్ డ్యూరింగ్ 2022 అండ్ 2023, డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్స్ ఈజ్ రిక్వెస్టెడ్ టు ఫిల్ అట్లీస్ట్ 97,104 వేకెన్సీస్ అని ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. సో 2023 నాటికి 97,104 వేకెన్సీస్ని సో ఏర్పడబోయేటువంటి ఖాళీలతో కూడా కలిపి రాబోయేటువంటి రోజుల్లో ఏర్పడబోయేటువంటి ఖాళీలతో కూడా కలిపి 2023 నాటికి 97,104 వేకెన్సీస్ని భర్తీ చేయాలని చెప్పేసి పోస్టల్ డిపార్ట్మెంట్ ఇక్కడ డిసైడ్ అయినట్లుగా మనకి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో ఇందులో చూసుకున్నట్లయితే పోస్టల్ అసిస్టెంట్, సార్టింగ్ అసిస్టెంట్, అలాగే డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులతో పాటు మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి సంబంధించినటువంటి పోస్టులు, ఇంకా మనకి చూసినట్లయితే పోస్ట్ మ్యాన్, మెయిల్ గార్డ్ లాంటి పోస్టులు కూడా మనకి ఈ పర్టికులర్ 97,104 వేకెన్సీస్లో భర్తీ కావడం జరుగుతుందని చెప్పేసి ఇక్కడైతే మనకి డీటెయిల్స్లో క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఇక్కడ చూసినట్లయితే మరొక పేజ్లో కూడా మనకి ఇక్కడ డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. రిక్రూట్మెంట్ టు ఆల్ వేకెంట్ పోస్ట్స్ ఆఫ్ MTS, postman, mail guard is to be done either by seniority or by a examination conducted by circles అని చెప్పేసి కూడా మనకి ఇక్కడైతే డీటెయిల్స్లో ఇచ్చారు. సో ఈ విధంగా మనకి MTS, postman, mail guard పోస్టులకి సంబంధించి సీనియారిటీ ప్రకారంగా కానీ లేదా ఎగ్జామినేషన్ కండక్ట్ చేసి సర్కిల్స్ ఉంటాయి కదా, ఆంధ్రప్రదేశ్ సర్కిల్, తెలంగాణ సర్కిల్, బీహార్ సర్కిల్ ఈ విధంగా ఉంటాయి కదా. సో ఈ విధంగా సర్కిల్స్ ప్రకారం రిక్రూట్మెంట్స్ అయితే చేసే ఉద్దేశంతో ఉన్నట్లు మనకి ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు. యాజ్ ద సర్కిల్స్ ఆర్ ఇన్ ది ప్రాసెస్ ఆఫ్ ఇష్యూయింగ్ నోటిఫికేషన్ ఫర్ కండక్టింగ్ ఎగ్జామినేషన్ ఫర్ రిక్రూట్మెంట్ టు ది పోస్ట్ ఆఫ్ MTS, postman, mail guard, it is imperative that vacancy is calculated correctly. Apart from the standard procedure for calculating vacancy, following additional factors may taken into consideration while calculating the vacancy of MTS, postman and mail guard అని చెప్పేసి ఇక్కడైతే మనకి ఇచ్చారు. సో మీరు రిక్రూట్మెంట్ చేసేటప్పుడు ఉన్నటువంటి వేకెంట్ పొజిషన్స్ అన్నీ కూడా చూసుకొని దీనికి సంబంధించి క్యాలిక్యులేట్ చేసుకొని అప్పుడు రిక్రూట్మెంట్ చేయాలని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో ఇవ్వడం జరిగింది. సో ఆ రూల్స్ ఏంటనేది మనకి ఇక్కడ పాయింట్స్ వైజ్గా ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి ఈ నెల 15న మనకి ఈ రిక్రూట్మెంట్కి ఈ పర్టికులర్ వేకెన్సీస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. అలాగే ఈ నెల 27వ తేదీన ఒక నోటీస్ అయితే వచ్చింది. అది CGLకి సంబంధించినటువంటి మనకి ఇక్కడ నోటీస్ అనమాట. పోస్టల్ అసిస్టెంట్ అండ్ సార్టింగ్ అసిస్టెంట్ని ఇక్కడ నుండి ఇంటర్మీడియట్ నుంచి డిగ్రీకి మార్చి క్వాలిఫికేషన్ని SSC CGL ద్వారా భర్తీ చేస్తున్నారు. సో ఇక్కడ చూసినట్లయితే మీరు MTS, పోస్ట్ మ్యాన్ అండ్ మెయిల్ గార్డ్కి అప్లై చేసుకోవాలంటే MTS పోస్టులకి మీకు 10th క్లాస్ క్వాలిఫికేషన్ ఉండాలి. ఇంకా మనకి పోస్ట్ మ్యాన్ అండ్ మెయిల్ గార్డ్కి వచ్చేసి ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉంటే అప్లై చేసుకోవచ్చు. ఇంకా పోస్టల్ అసిస్టెంట్స్ అండ్ సార్టింగ్ అసిస్టెంట్స్కి వచ్చేసి ఇక్కడ నుంచి క్వాలిఫికేషన్ అయితే చేంజ్ అవుతుంది. ఇంటర్మీడియట్ నుంచి డిగ్రీకి క్వాలిఫికేషన్ అయితే చేంజ్ చేసేసారు కూడా. ఆల్రెడీ మనకి ఇక్కడ నోటీస్ కూడా ఇచ్చారు కాబట్టి చేంజ్ అయిపోతుంది. రాబోయేటువంటి రిక్రూట్మెంట్స్ అన్నీ కూడా CGL ద్వారానే జరుగుతాయి. పోస్టల్ అసిస్టెంట్ అండ్ సార్టింగ్ అసిస్టెంట్ CHSL ద్వారా రిక్రూట్మెంట్స్ అయితే జరగవు. సో ఈ విధంగా మనకి పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చినటువంటి అఫీషియల్ ఇన్ఫర్మేషన్. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.